వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యాలయాల్లో పిల్లలకు గుణాత్మకమైన బోధన అందించాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచన. పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేవారు ప్రజల్లో తిరగండి. నామినేటెడ్ పోస్టులు కావాలనుకున్న వారు పోటీకి దూరంగా ఉండండి. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అహ్మతుల్లా, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. పర్యావరణ పరిరక్షణలో పిల్లలను భాగస్వాములను చేస్తూ జమాతే ఇస్లామీ హిందూ చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. జమాతే ఇస్లామీ హిందూ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇస్మాయిల్, CIO ఆర్గనైజర్ పహిమూనితా వెల్లడి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి. స్టీల్ వస్తువులను వినియోగించాలి. రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి సూచన. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె బుక్లెట్ ఆవిష్కరించిన CITU RG1 కార్యదర్శి మెండెస్ శ్రీనివాస్. జూలై 9న దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలి. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ పిలుపు. TUFIDC నిధులు 2,20,00,000తో NTPC సర్కిల్ నుండి RFCL వరకు నిర్మించిన సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్ వీధి దీపాలను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. విద్యాలయాల్లో పిల్లలకు గుణాత్మకమైన బోధన అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష కోరారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష బుధవారం ఎలిగేడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుల్తాన్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సుల్తాన్పూర్ గ్రామం మాజీ సర్పంచ్ తానిపర్తి కాంతారావు జ్ఞాపకార్థం వారి 6 కుమారులు పాఠశాలకు అందించిన దాదాపు 5 లక్షల రూపాయల విలువ గల ఎలక్ట్రిక్ ఆటోను, 1977-78 సంవత్సర 7వ తరగతి విద్యార్థులు అందించిన 2,16,000 రూపాయల విలువ గల డైనింగ్ టేబుల్ సెట్లను ప్రారంభించారు. సుల్తాన్పూర్ ZPHS పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా 9 లక్షల రూపాయలతో శిథిలావస్థలో ఉన్న డైనింగ్ హాల్ రెనోవేషన్ పనులు, 5 లక్షల రూపాయలతో చేపట్టిన అంతర్గత రోడ్డు, గేటు ఏర్పాటు పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన షూస్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థి సైకిల్స్ అందించేందుకు ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలకు దాతలు అందించిన కిచెన్ షెడ్కు అవసరమైన 9 డైనింగ్ టేబుల్స్, 18 బెంచీలను కలెక్టర్ పంపిణీ చేశారు. విద్యాలయాల్లో విద్యార్థులకు సరైన బోధన అందించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎలిగేడు తహసీల్దార్ యాకన్న, ఎంపీడీఓ భాస్కర్ రావు, మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల హెడ్ మాస్టర్ నరేంద్రచారి, సంతోష్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేవారు ప్రజల్లో తిరగండని, నామినేటెడ్ పోస్టులు కావాలనుకున్న వారు పోటీకి దూరంగా ఉండాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అహ్మతుల్లా, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. NTPCలో శ్రీమయి కన్వెన్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ రామగుండం నియోజకవర్గ అబ్జర్వర్ సంగీతం శ్రీనివాస్తో కలిసి వక్ఫ్ బోర్డు చైర్మన్ రామగుండం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని పట్టుకొని నడిచిందెవరు, పార్టీని వెన్నుపోటు పొడిచిందెవరు అని తమకు తెలుసని, తన వెంట నడిచిన వారికి న్యాయం చేస్తానని, వెన్నుపోటు పొడిచిన వారిని గుర్తుపెట్టుకుంటానని, కానీ అన్యాయం చేయనని ఎమ్మెల్యే వెల్లడించారు. పార్టీ కోసం, తన గెలుపు కోసం పనిచేసిన వారికి నష్టం చేయాలని చూస్తే వారి తాట తీస్తానని హెచ్చరించారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలను తీసుకురావడానికి 3x8 100 పవర్ ప్లాంట్లు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. NTPC సింగరేణి, RFCL సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన ప్రతి నాయకునికి, కార్యకర్తలు న్యాయం జరుగుతుందని, పదవులు వస్తాయని అబ్జర్వర్ సంగీతం శ్రీనివాస్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీ కోసం పనిచేయండి, అలాంటి వారికి న్యాయం జరిగేలా తాము బాధ్యత తీసుకుంటామని వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల బాగు కోసం కొట్లాడే గడుసున్న నాయకులు తమ ఎమ్మెల్యేగా ఉండడం అదృష్టమన్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ఆయా డివిజన్ల ప్రజలను పార్టీకి ఓటు వేసేలా సిద్ధం చేయాలన్నారు. బాధ్యత ఉన్న వారికి మాత్రమే ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి, పార్టీని బలోపేతం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి యొక్క క్యాబినెట్ మంత్రులు, మన ప్రాంత నాయకులు శ్రీధర్ బాబు గారు,
ప్రత్యేకంగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమంపై ఆ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన ప్రతి సంక్షేమం ఎవరైతే దాని అర్హులు ఉంటారో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా ఆ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరవేసే బాధ్యతలు తీసుకోవాలని, దానిపై చర్చ చేసుకోవాలని మనం అనేక సార్లు మీటింగ్ పెట్టి చెప్పుకున్నా. ఇవాళ బాధ్యతలను వాళ్ళు మాట్లాడుకొని మీ డివిజన్స్ లో, మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో మీకు ఇచ్చిన బాధ్యతతో పాటు మీతో పాటు పనిచేసే ఇతర కమిటీ సభ్యులను, అన్ని విభాగాల సభ్యులను కలుపుకొని ఆ ప్రాంతంలో పార్టీని చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని తెలియజేస్తూ వచ్చే రాని వారికి ఇప్పిస్తూ మన పార్టీని బలోపేతం చేస్తూ గతంలో ఎంత దుర్మార్గం జరిగింది, ఈరోజు ఏం మార్పు వచ్చింది, మీరందరూ మనమందరం ఇవాళ కష్టపడి గెలిపించుకుంటే ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి, ఈ ప్రాంతానికి సంబంధించిన శ్రీధర్ బాబు, ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలో ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఇలా మన శాసనసభ్యుడు పనిచేస్తున్న తీరు ఇది. ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినాం, ఇన్ని రకాల అవకాశాలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా తెలిసే చేసే కార్యక్రమాన్ని ప్రజల ముందు తీసుకుపోవాలి, మీతో మాట్లాడాలని ఒక కార్యాచరణను మొదలుపెట్టి ప్రతి ఒక్క 3వ రోజు నుంచే ఆ రోజు వచ్చిన ప్రభుత్వాన్ని ఎదురుస్తూ గట్టిగా నిలబడి పోరాటం చేస్తూ ముందుకొచ్చినాం. ఆ రోజు నాతో పాటు నిలబడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని ఎప్పుడు చెప్తా ఉంటా, గుండెల్లో పెట్టుకుంటాం, వివాదాలు పెట్టుకుంటాం, వారి గురించి నిలబడతామని చెప్పారు. నిలబడతాం, ఎంబడి ఉంటాం. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరిని మర్చిపోవాలన్న సంఘటన మరొకసారి చెప్తాను. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఎవరికి ఏం చేయాలి, ఎక్కడ ఎవరిని వారికి తగినటువంటి స్థాయిలో ఉంచాలి, ఏ రకమైనటువంటి పని చేయాలని ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఆ రోజు నాతో పాటు నడిచిన పాదయాత్రలు నడిచినటువంటి ప్రతి నాయకుడు, వెంబడి వెంటబడిన ప్రతి నాయకుడు, ఎవరైతే చివరిదాకా నేను నా ప్రాణమైన పర్వాలేదు నీతో పాటు ఉంటున్నటువంటి నాయకుడు అందరినీ గుర్తున్నారు. నేను మళ్ళీ పాటిస్తున్నా, వెన్నుపోటు కొడిసిన వాళ్ళని మర్చిపోను, కానీ వారికి అన్యాయం చేయాలి. నాతో పాటు వాళ్ళు నడిచిన వాడిని ఎక్కడ పెట్టాలో, ఏ స్థాయిలో పెట్టాలో ఊహించని రోజుల్లో పెట్టే ప్రయత్నంలో ఎక్కడికి కొంతమంది ఒడ్డు దారుణంగా ఓడవల్లన్నా ఒడ్డు లోపల లేదు అన్నట్టు ఇవాళ మన దగ్గర నుండి మనం చెప్తే మన నాయకుడు శ్రీధర్ బాబు గారు అందరూ కష్టపడితే మళ్ళీ మన దగ్గర ఏదో చిచ్చులు పెడదామని చూస్తా ఉన్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర రక్షకుడు ఉన్నాడు, ఇక్కడ రాష్ట్రంలో రక్షకుడు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని కానీ కార్యకర్తలు కానీ నమ్ముకున్న వాళ్ళు కానీ తేడా చూస్తే తోడు తీస్తాము. ఏ ఒత్తిడి అన్యాయం జరగకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్కర్లు రాకుండా కలిసి కట్టుగా ముందుకు పోతామనే వాటిని ఇలా ప్రమాణపూర్వకంగా నా తల్లిదండ్రులు సాక్షిగా చెప్తా ఉన్నారు. ఇరవై మంది కార్పొరేటర్లు గెలిపించుకోవడం పెద్ద విషయం కాదు, కానీ దాంట్లో సామాన్యంగా న్యాయం చేసినట్టు చాలా గొప్ప విషయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేసింది. రాబోయే రోజుల్లో పార్టీతో పాటు నామినేటెడ్ పదవులు కూడా సామాజిక న్యాయం
మీ జిల్లాలో జిల్లా స్థాయి నాయకత్వంతో పాటు ఒక రాష్ట్ర స్థాయి నాయకత్వం మీ జిల్లాలో ఉంది. మనకి అందరూ ప్రీతమ నాయకులు శ్రీధర్ బాబు గారి నాయకత్వం మీ జిల్లాలో ఉంది. కాబట్టి మీ జిల్లా నాయకత్వం కాకుండా ఒక రాష్ట్ర స్థాయి నాయకులు మీ జిల్లాలో ఉన్నారు. కాబట్టి మీకు రాబోయే రోజు తప్పకుండా గుర్తింపు ఉంటుంది. కానీ మీరు డిసైడ్ చేసుకోవాలి ఎవరు ఆర్గనైజేషన్ పోటీ చేస్తారో, మరి పార్టీ పదవులు ఉంటారు, ఎవరు స్థానిక సంస్థ ఎలక్షన్లో మనం పోటీ చేస్తామని మనం నిర్ణయించుకోవాలి. మీరు లోకల్ పార్టీ ఎలక్షన్స్ లో పని చేయాలంటే ఈ రోజు నుంచి మీరు ప్రజల మధ్యలో ఉండాలి. చాలా మంది మాట్లాడారు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి విషయాలు కాదు, మీరు ప్రజలకు తీసుకుపోవాలి. చేసేటువంటి కార్యకర్తల వివరాలను కూడా మేము తీసుకుపోయి డీసీసీ అధ్యక్షులు శాసనసభ్యులు వారి ఆదేశంతోనే ఇవన్నీ సమర్పించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ వచ్చేటువంటి ముందస్తు ఎన్నికలలో కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేయాలి. ఇంకా ఆర్గనైజేషన్ పనిచేసి ఇక్కడ మళ్ళీ కార్పొరేషన్ మన చేతిలో తీసుకొని సంస్థాగతంగా ఇక్కడ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ డివిజన్ కార్పొరేటర్గా మీరందరూ కూడా గెలుపు కృషి చేసి ఇలా రామగుండం శాసనసభ్యుల యొక్క పేరు తెలంగాణలో ఒక చిరస్థాయిగా నిలిచే విధంగా మీరు కాపాడాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్, మాజీ మేయర్ జాలి రాజమణి, ఎమ్మెల్యే సత్యమణి మనాలి ఠాకూర్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, మహంకాళి స్వామి, కాల్వలింగ స్వామి, పాతిపల్లి ఎల్లయ్య, పెద్దేలి తేజస్విని, ప్రకాష్, కొలిపాక సుజాత, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో పిల్లలను భాగస్వాములను చేస్తూ జమాతే ఇస్లామీ హిందూ చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుందని జమాతే ఇస్లామీ హిందూ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇస్మాయిల్, సిఐఓ ఆర్గనైజర్ పహిమూనిత తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిన్నారులతో కలిసి వారు మాట్లాడుతూ మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాలు అనే కాన్సెప్ట్తో ఈ దేశంలో 1 మిలియన్ మొక్కలను నాటడమే లక్ష్యంగా రాష్ట్రంలో 1,00,000 మొక్కలు, మన రామగుండంలో 200 మొక్కలను నాటాలని నిర్ణయించడం జరిగిందన్నారు. జూన్ 25 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం జూలై 25 వరకు సాగుతుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, తగ్గిన అడవులతో కాలుష్యాన్ని నివారించడం కోసం పిల్లలను భాగస్వాములను చేస్తూ జమాతే ఇస్లామీ హిందూ ఆర్గనైజేషన్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఆవరణలో మొక్కలను నాటారు. భారతదేశంలోని అన్ని పట్టణాలలో మరియు జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో అనే నినాదంతో ప్రతి బిడ్డ ఒక చెట్టు నాటడం, అందులో భాగంగా చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పిల్లలతో సృజనాత్మకతకై ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించింది. సిఐఓ చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ చిన్నారుల కోసం, చిన్నారుల ద్వారా పెద్దల సంరక్షణలో నిర్వహించే జాతీయ వ్యవస్థ. పిల్లలలో ఇస్లామిక్ విలువలతో పాటు దేశ ప్రేమ, సేవ, సామాజిక విలువలతో పాటు దేశ చైతన్యం, నాయకత్వ లక్షణాలతో తీర్చిదిద్ది వారి సంపూర్ణ సమగ్రాభివృద్ధికై అంకితమైన జాతీయ సంస్థ. పిల్లల అభివృద్ధే లక్ష్యంగా చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఒక మహత్తర మిషన్ను మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో అనే నినాదంతో దేశవ్యాప్త ఉద్యమాన్ని జూన్ 25 నుండి జూలై 25 వరకు ప్రారంభించింది. దీని లక్ష్యం భారతదేశంలో 1 మిలియన్ చెట్లు నాటడం. మన తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మొక్కలు నాటి వాటి రక్షణ బాధ్యతను చిన్నారులకు అప్పగించడం, భారతదేశాన్ని ఆకుపచ్చగా ఆహ్లాదకరంగా మార్చడం మరియు చెట్లను జాగ్రత్తగా చూసుకోవడం, ప్రకృతి పట్ల ప్రేమ, పర్యావరణ సేవ బాధ్యత బాల్యము నుండే వెలువడాలని ఈ ఉద్యమం నిర్వహిస్తుంది. మనలాంటి పిల్లలు మన భవిష్యత్తు కూడా సహాయం చేయగలరని చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నమ్ముతుంది. ఈ ఉద్యమంలో మనం చేసే పనులు మన పాఠశాల, మదర్సా, మసీదు, పార్కు, పోలీస్ స్టేషను, మున్సిపల్ కార్యాలయంతో పాటు మన ఇంటి దగ్గర కూడా ఒక చెట్టును నాటుదాం. ఇంకా మొక్కలు, చెట్ల ద్వారా మనకే కలిగే ప్రయోజనాలు గురించి మెదడుకు మేత కలిగించే క్విజ్లు, రంగురంగుల డ్రాయింగ్ పోటీలు, ప్రసంగాలు మరియు అద్భుతమైన ప్రదర్శనకు పిల్లలందరూ సిద్ధంగా ఉండండి, ఉంచుదాం.
వారిని పాల్గొనిపిస్తాం. ఇది కూడా ఒక 200 మొక్కలు నాటాలని నిర్ణయించాము. అందులో భాగంగా ఈరోజు గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ప్రెస్ క్లబ్లో కూడా మా పిల్లలు మొక్కలు నాటి ఈ మొక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. ऑर्गेनाइजेशन एक मुहिम का आगाज़ कर रही है जो कि CIO के तरफ से, यानी कि CIO हमारी एक कौमी तंजीम है जो कि बच्चों के लिए, बच्चों के ज़रिए और बच्चों की खातिर किया जाता है। इसमें इस तंजीम में हम बच्चों को हम्मा की तरबियत देते हैं और ये अब इसका मकसद ये है कि अब ये मुहिम CIO ने एक मुहिम का आगाज़ किया है जो कि शजर बराए मिट्टी में हाथ दिल वतन के साथ के नाम से एक मुहिम का आगाज़ किया गया है। तो इस मुहिम में हमारे बच्चे 1 मिलियन पौधे लगवाएंगे और साथ ही साथ अपने स्कूल्स में, मदरसे में, मस्जिद में और म्यूनसिपल ऑफिस में, पुलिस स्टेशन में, हर जगह हमारे बच्चे पौधे लगवाएंगे और पौधों की खुसूसियत से वाकिफ़ होंगे और पौधों की अहमियत से उन्हें वाकिफ़ करवाया जाएगा। और इस मुहिम का मकसद ये है कि हमारे बच्चों को माहौलियत से जोड़ना है। बच्चे हम आज जो दुनिया गर्म होती जा रही है और हमारा माहौल जो ख़राब हो रहा है, तो इसके पीछे जो इस माहौल को हमें साफ़ सुथरा रखने के लिए पौधों की अशद ज़रूरत है। 7th standard, Hands in Soil, Hearts with India, a tree planting mission for every child in India. Respected media person, the Children Islamic Organization CIO is a national platform dedicated to the holistic development of children. And now Children Islamic Organization CIO has started a big and exciting mission just for us. It's called Hands in Soil, Hearts with India. And guess what? It's all about helping to make India greener and happier and take care of trees. This is our chance to be a real earth hero. Why are we doing this campaign? The earth is getting hotter. There are fewer trees, forests and clean air, but we believe children like us can help bring the green back. When we plant a tree, we are not just helping the earth, we are helping our future too. दिल वतन के साथ, दिल वतन के साथ, मिट्टी में हाथ, दिल वतन के साथ। ఈ మీడియా సమావేశంలో జమాతే ఇస్లామీ హిందూ పెద్దలు, మహిళలు సయ్యద్ జావీద్, అక్మల్ హుస్సేని, ముస్తఫా, ఫసీయుద్దీన్, కాజా మొయినుద్దీన్, గౌసుద్దీన్, ఫహిమా, ఐషా సిద్దికా, హమీదా, సబీరా, ఫాజిల్ అహ్మద్ ఖాన్, CIO పిల్లల ఇస్లామిక్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నియంత్రించడానికి స్టీల్ వస్తువులను అందుబాటులో ఉంచే బర్తన్ బ్యాంకులను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడానికి స్వశక్తి మహిళలు ముందుకు రావాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకట్ స్వామి కోరారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళవారం సాయంత్రం కృష్ణానగర్లోని బర్తన్ బ్యాంక్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతున్నందున విందు వినోదాల్లో ఉపయోగించుకోవడానికి ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వస్తువులను వాడాలని లక్ష్యంతో ఏర్పాటు చేసే బర్తన్ బ్యాంకులతో స్వశక్తి మహిళలకు ఉపాధి కూడా లభిస్తుందన్నారు. అనంతరం గోదావరిఖని బస్టాండ్ వద్ద జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇరుకైన రోడ్లు ఉండడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో రోడ్డు వెడల్పు, సర్వీస్ రోడ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. గోదావరిఖని ప్రయాణ ప్రాంగణంలోని మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్లలో ఇంకా కల్పించాల్సిన సౌకర్యాల గురించి ప్రయాణికులతో ఆరా తీశారు. తదనంతరం గాంధీనగర్, వంకబెండు వద్ద కూరగాయలు విక్రయిస్తున్న చిరు వ్యాపారులకు, వీధి వ్యాపారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న PM స్వనిధి తదితర పథకాల గురించి అవగాహన కల్పించారు. టాయిలెట్స్ ఉన్నాయి, బస్ స్టాండ్ కానీ బయట కట్టిన టాయిలెట్స్ మనం అక్కడ కూడా చేసుకున్నాం. అవి నీట్గా ఉంటున్నాయా లేదా, పబ్లిక్ వాడుకుంటున్నా లేదా, ఒకవేళ పబ్లిక్ వాడుకుంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇలాంటి ఇంకా కావాలన్నా లేకపోతే ఇదే ఉన్నది వేస్తా అనే దాని మీద మనం ఒకసారి ఎంక్వైరీకి పోయి అక్కడ మనం కూడా నలుగురితో మమైకమై పోతే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆ సారథ్య ప్రకారంగా రోజొక్క కార్యక్రమం చేస్తున్నాను. గోడల మీద వాల్ పోస్టర్లు పెయింటింగ్ రాస్తున్నాం. లేదా ఈ షాపులన్నీ కూడా లైసెన్స్ లేకుండా వితౌట్ లైసెన్స్ షాప్ నడిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా లైసెన్సులు ఇస్తూ ఇట్లా రకరకాలైనటువంటి ప్రోగ్రామ్ చేస్తాం. ఈరోజు మాత్రం మనకు 4 ప్రోగ్రాంలు ఉన్నాయి. ఫస్ట్ ఏమో అక్కడ ఉన్న టాయిలెట్స్ను మనం
ఏ విధంగా ఉన్నది, పబ్లిక్ ఏ విధంగా వాడుకుంటుంది. రెండోది ఈ రోడ్డు ఎంక్రోచ్మెంట్ అయిన వాళ్ళని తీసేసుకొని వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా, నడిచే పబ్లిక్ కూడా ఇబ్బంది కాకుండా చూసుకొని మళ్ళీ వాళ్ళకు షాపింగ్ కాంప్లెక్స్ కడుతూ రోడ్ను వెడల్పు చేస్తున్నాం. అదే మూడోది మనకు ఈ మీ ఆర్పీలు కానీ, మీ ఓబీలు కానీ, అధ్యక్షులు కానీ, లేదా మెప్మా కానీ ఏం జోన్లు చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి వరకు వాళ్ళకంటూ ఒక లొకేషన్ చూపించడానికి కూడా వీళ్ళ ప్రోగ్రాం ఉన్నది. ఆ లొకేషన్ ఎందుకంటే ఇక్కడ కూర్చుంటే యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి వాళ్ళకు సపరేట్గా ఒక రోడ్డు పెంచుకొని జోన్స్, రెడ్ జోన్స్ అన్నీ చేసి వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా మీ మెప్మల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఎవరో దాన్ని ఏమంటాం టెంట్ హౌస్లు మెయింటైన్ చేసేవాళ్ళు. టెంట్ హౌస్లు అనేది ఇప్పుడు మీరే మెయింటైన్ చేయాలి. బర్తన్ బ్యాంక్ అంటాం కదా, ఐడియా ఉందా? లేదనుకుంటా. అది కూడా ఒకటి మనకి రామగుండంలో నడుస్తుంది. దాని దగ్గరికి పోయి అదేవిధంగా అసలు బర్తన్ బ్యాంకులు ఇంకా కూడా మనం పెట్టుకుంటే మీకు కూడా కొంచెం ఉపాధి ఉంటుంది. మళ్ళీ ఇంట్లో ఉన్నటువంటి భర్తలో పిల్లలు ఎక్కడో పోకుండా ఇక్కడనే మన దగ్గరనే ఉండి చేసుకుంటున్నాను విధంగా అది కూడా ఇలా 12 గంటల ప్రోగ్రాం ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు కుమారస్వామి, మెప్మా టీఎంసీ మౌనిక, సిఓలు ఉర్మిళ, ప్రియదర్శిని, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్, వార్డు అధికారులు, ఆర్పీలు, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీడీకే 2 ఇంక్లైన్లో బుధవారం జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ వల్ల జరిగే నష్టాలను తెలిపే సిఐటియు ముద్రించిన బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా పనిచేసేందుకు కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు అనుకూలమైన 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు జరిగే నష్టాలు, కష్టాలను పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన బుక్లెట్లను కార్మికులందరికీ అందజేయడం జరుగుతుందన్నారు. కార్మికులందరికీ కార్మిక చట్టాలపై అవగాహన కల్పించడమే సిఐటియు లక్ష్యమన్నారు. ఈ బుక్లెట్ చదివితే ఏ చట్టాలు ఏ కోడ్లో కలిపారు, కార్మికులకు జరుగుతున్న నష్టం ఏంటి, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు ఏ రకంగా తీసుకొస్తున్నారనేది తెలుస్తుందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏదైతే 4 లేబర్ కోడ్స్ కార్మికుల వ్యతిరేకంగా తీసుకువస్తా ఉన్నాడో, దాదాపు 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి ఈరోజు కార్మికుల మీద దాడి చేసేందుకు పెట్టుబడులదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్కు సంబంధించిన 4 కోడ్లు, ఎన్ని కోడ్లు ఏ కోడ్లు కలిసినాయి, ఎన్ని కార్మిక చట్టాలు రద్దవుతున్నాయనే అంశాన్ని ఈ బుక్లెట్ ద్వారా కార్మికులకు తెలియజేసేందుకు 2 ఇంక్లైన్లో బుక్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. కార్మిక సోదరులందరూ కూడా ఈ బుక్లెట్ను మొత్తం కూడా చదివి కార్మిక చట్టాలంటే ఏంటిది, ఏ కోడ్లో ఏ చట్టాలు కలిసినాయి అనేది క్లుప్తంగా రాసి ఉన్నాం. కాబట్టి దీన్ని పూర్తిగా అవగాహన చేసుకొని జూలై 9న జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం, సింగరేణి కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెలో ఉంటున్నాయి. కాబట్టి అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులందరూ కూడా సమ్మెను పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని చెప్పి సిఐటియుగా విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, పుప్పాల శ్రీనివాసరావు, వంగలరాములు, ఆయనబోయిన శంకరన్న, పెణ్యం సమ్మయ్య, తిప్పరపు రాజు, కృష్ణకుమార్, జనార్దన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సందీప్ కుమరయ్య పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జీడీకే 11 ఇంక్లైన్ గనిపై బుధవారం జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్, ఐఎఫ్టీయూ సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని వారు ఆరోపించారు. ముఖ్యంగా దేశంలో బ్రిటిష్ వారి పాలనలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయాలని చూస్తుందని వారు విమర్శించారు. 4 లేబర్ కోడ్లు ఒకవేళ సింగరేణిలో అమలు చేస్తే హక్కులకు భంగం కలిగి కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న కొత్త లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, బొగ్గు గనుల వేలం ఆపి కోల్ ఇండియా సింగరేణి సంస్థకు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్లు మార్చి 18న న్యూఢిల్లీలో సమావేశమే మే 20న దేశవ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మె చేయాలని పిలుపునిచ్చాయన్నారు. కానీ దేశంలో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా దేశ రక్షణ ముఖ్యం కాబట్టి ఈ సమ్మెను వాయిదా వేసి తిరిగి జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని పిలుపునివ్వడం జరిగిందని వారు తెలిపారు. సిద్ధాంతాలు వేరైనా కలిసి ఈరోజు కార్మిక వర్గం పైన ఈ నరేంద్ర మోడీ ఏదైతే కత్తి పెట్టిండో మెడ మీద,
దానికోసం మేమందరం ఏకమై ఈరోజు మీకు ఈ సంస్థను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఏదైతే స్వతంత్రం రాకముందు బాంఛన దొరాని కాల్మొక్తాన రోజులో అప్పుడు సాధించుకున్న హక్కులను ఈరోజు నరేంద్ర మోడీ ఇలా సింగరేణి కాదు ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటి మొత్తం ధ్వంసం చేసి గుత్త పెత్తందారులకు వ్యాపారస్తులకు అప్పచెప్పాలన్న ఉద్దేశంతోనే ఏదైతే ఈ చట్టాలను మాఫీ చేసి 4 కోట్లను తీసుకొచ్చిండు. ఈ 4 కోట్లు ఏమున్నాయంటే ఏదైతే మన సింగరేణి నడుస్తుంది, జీతాలు వస్తున్నాయి కదా, మన సింగరేణి బావులు అయితే మూత పడతలేవు కదా, మనం తీసేస్తలేరు కదా అని అనుకుంటున్నాం. కానీ ఈ 4 చట్టాల వల్ల ఆయన చెప్పినట్టుగా దానిలో నువ్వు అడిగే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, వేతన చట్టం లేదు. నువ్వు ఎప్పుడు గ్యారంటీ లేని ఈ పనికి ఎప్పుడైనా పోవచ్చు. ఈ జీతాలు తగ్గుతాయి, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు తగ్గుతాయి, అన్నీ పోతాయి. పాకిస్తాన్ ఇండియా మీద బాంబు ఎత్తానన్నట్టే నరేంద్ర మోడీ మన మీద బాంబు ఎత్తాడు. ఇష్టాలు లేకుండా ఈ దేశంలో ఉన్న కార్మికులు, రైతులు, కర్షకులు, అమాలీలు ఫ్లైట్ నడిపే దగ్గర నుంచి మొదలుపెట్టి అమాలి వర్గాల వరకు ఇలా కార్మిక వర్గంతో ఒకటే నిలబడ్డారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని యూనియన్లు, అన్ని ఫెడరేషన్లు, అన్ని అసోసియేషన్లు ఒకటే నిలబడ్డారు. దాదాపు 50 కోట్ల మంది ఎందుకోసం నిలబడ్డారు? మనం 1886 కానుంచి మన నాయకులు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఉరిదీయబడి, కాల్చబడి, జైలులో బగ్గి కొన్ని వేల సమ్మెలు చేసి సాధించుకున్న హక్కులన్నీ 138 సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించుకున్న హక్కులన్నీ కేవలం బలం ఉన్నదని పార్లమెంట్ లో బిల్లు పెట్టి అన్ని రద్దు చేసి పడేస్తాను. అసంఘటిత కార్మిక రంగం కావచ్చు, లేదా ఇలా కదం దొక్కే కార్మిక మనం కావచ్చు, మనం యుద్ధానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఇది. ఇలా సమ్మె ఇదని చెప్పేసానంటే ఏదో అనుకుంటారు. మనకు విరోధా 56 రోజుల సమ్మె, మనకు విరోధా 4 రోజుల సమ్మె, మనకు విరోధా 3 రోజుల సమ్మె, మస్టర్ల కోతకు వ్యతిరేకంగా జరిగినటువంటి సమ్మెను కూడా ఉపయోగించి చూసుకున్నట్టయితే ఇలా సమ్మె కార్మికుని జన్మ హక్కు ఇదనేటువంటి విషయాన్ని మర్చిపోతారు. నాడు స్వాతంత్రం నా జన్మ హక్కు అంటే ఇలా సమ్మె నా జన్మ హక్కు ఇదని చెప్పేసి అనేటువంటి రోజులు ఉన్నాయనేటువంటి దాన్ని, ఆ హక్కును కూడా కాలరాసేటువంటి విధంగా మరి ఇలా మేనేజ్మెంట్ కానీ లేదా మోడీ ప్రభుత్వం కానీ ఇంకా ఏ ప్రభుత్వాలు వచ్చినా వాటన్నిటికి సంబంధించినటువంటి దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? కాబట్టి మేము అనేది ఏంటంటే ఒక్కొక్క హక్కు పోతూనే ఉన్నది, కానీ ఆ హక్కులను కాపాడగలిగేటువంటి ఒక శక్తి మన దగ్గర ఉన్నదనేటువంటి దాని మీదనే ఇన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చినాయి. కాబట్టి ఏదైతే రేపు జరగబోయేటువంటి సమ్మెలో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి జెండాలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా ఇవాళ ఒకరోజు ఈ జూలై 9 సమ్మెను, దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని, కార్మికుల కోసం, కార్మిక హక్కుల కోసం, కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను ఇవాళ మోడీ ప్రభుత్వం తీసివేస్తూ 4 కోడ్లుగా కుదించి 4 కోడ్ల ద్వారా కార్మిక వర్గాన్ని బజారు పాలు చేయడం కోసం కుట్రలు ఏదైతే పన్నుతా ఉన్నాడో మోడీ ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమై ఈ జూలై 9 నాడు ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపువేయడం జరిగింది. ఆ పిలుపు ఎందుకంటే ఇవాళ ఒక సింగరేనే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇవాళ ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడం కోసం మోడీ ఒక బిల్లులు తయారు చేసింది. కాబట్టి ఇవాళ రైల్వే ప్రైవేట్ అయింది, అదేవిధంగా ఎల్ఐసి అయింది, బ్యాంకులు అయిపోయినాయి, విమానయానం అయిపోయింది, ఇంకా ఇతర గవర్నమెంట్ ఫ్యాక్టరీ కంపెనీలు కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం ఇవాళ పూనుకున్నాడు మోడీ ప్రభుత్వం. కాబట్టి దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల కార్మికులు ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరోజు సమ్మెలో పాల్గొనాలని ఈ కార్మిక సంఘాలన్నీ పిలుపునివ్వడం జరిగింది.
ఈ గేట్ మీటింగ్లో జేఏసీ సంఘాల నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, తుమ్మల రాజారెడ్డి, వడ్డేపల్లి శంకర్, విశ్వనాథ్, ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నగరానికి కొత్త వెలుగులు తీసుకురావడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులమంతా కలిసికట్టుగా కృషి చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. టీయూఎఫ్ఐడిసి నిధులు 2,20,00,000తో ఎన్టీపీసీ సర్కిల్ నుండి ఆర్ఎఫ్సిఎల్ వరకు నిర్మించిన సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్ వీధి దీపాలను మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీల మధ్యలో ఉన్న సరైన రోడ్లు, వీధి దీపాలు లేక కాజీపల్లి, మాతంగి కాలనీ, ప్రగతి కాలనీ, గౌతమి నగర్ తదితర ప్రాంతాల వాసులు గత కొన్నేళ్లుగా చీకట్లో మగ్గుతుండడంతో పాటు అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ ప్రాంతంలో చీకట్లను తొలగించి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రత్యేక దృష్టి సారించి సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నగర సుందరీకరణలో భాగంగా సెంట్రల్ లైటింగ్ స్తంభాలకు ఎల్ఈడీలను కూడా ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. అనంతరం సెంట్రల్ మీడియన్లో మొక్కలు నాటారు. రామగుండం నియోజకవర్గంలో ఎన్టీపీసీ ఎఫ్సీఐ కాలనీ నుంచి గౌతమ్ నగర్ ఎఫ్సీఐ పోయే దారిలో మాతంగి కాలనీ, కాశీపల్లి ఈ ప్రాంతాల్లో 20 సంవత్సరాలుగా చిమ్మ చీకట్లో బతుకుతాం. అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. గతంలో ఈ ప్రాంతాల్లో శాసనసభ్యులున్న ఇటు ఎన్టీపీసీ, అటు ఆర్ఎఫ్సిఎల్ ఇండస్ట్రీస్ ఉన్న చీకటిలో బతికేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండే. ఈరోజు నగరం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ రోడ్లు, డ్రైన్లు, వాటర్తో పాటు ఈరోజు సుందరంగా నగరాన్ని తీర్చిదిద్దడం, మరి ఈ ప్రాంతంలో సుందరమైనటువంటి లైట్లు కూడా వర్షం పడతా ఉంది. కానీ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఈ ప్రాంతంలో పనిచేసే అధికారులు, పులిస్ కమిషనర్ గారు, మీరు మన అందరం ఈ నగరాన్ని ఒక కొత్త వెలుగులు ఇవ్వడానికి కలిసి గట్టిగా పనిచేస్తున్న దీనికి ఇదొక నిదర్శనం. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ, సూపరింటెండెంట్ ఇంజనీర్ శివానందం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, తాజా మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, కొరిపాక సుజాత, బాలరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జంగాలపల్లి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి 6,60,00,000 నిధులతో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా, అభివృద్ధి పనులను బుధవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్లను పొందిన వారికే ఇండ్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండానే లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లలో అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. 3,300 కోట్లతో నీళ్లు, వాటర్ సప్లై, రోడ్డు, ఎలక్ట్రిసిటీ అన్ని కలిసి 10 కోట్లతో డబల్ బెడ్రూమ్లు నామమాత్రాలు కట్టి రోడ్లు వేయకుండా 10 సంవత్సరాలుగా 4 సార్లు డ్రాల మీద డ్రాలు పెట్టి ముందు పేదవాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళని నిరాశ్రయం చేసి మళ్ళీ పేదవాళ్ళకి పెట్టి మళ్ళీ పేదవాళ్ళకి పెట్టి నానా ఇబ్బందులు చేసి ఇస్తే ఇల్లు పూర్తి కాలేదు. ప్రభుత్వం మారిపోయింది. ఇక్కడ ఇల్లు వచ్చినాయని కొంత పాత వాళ్ళు అక్కడ ఇక్కడ అప్పు చేసుకొని మధ్యలో ధరలు చాలా మందికి పైసలు ఇచ్చారని తెలిసింది. మీరే చెప్పినారు నాతో. తర్వాత కొందరు అప్పు తీసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు. కోళ్ళు కోసారు, మేకలు కోసారు, అప్పుల పాలేదు. తెల్లారు లేసే వరకు లిస్టులో పేరు లేదు, మళ్ళీ చిట్లు వేసారంటే అందరు కూడా ఇబ్బంది పడ్డారు. నేను ప్రభుత్వం రాగానే చాలా మందికి ఉన్న పేదవాళ్ళు అప్పుడు రాజ్ ఠాకూర్తో తిరుగుతానో, కాంగ్రెస్ పార్టీ వాడు తిరుగుతానో, ఓటేస్తానో మీకు డబ్బులు పెట్టడం రాళ్ళు బెదిరిస్తే పాపం ఎవరు రాలే. కానీ నేను గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ ఇక ఇది ఇయరేమో మళ్ళీ డ్రాలు వేస్తారు, మళ్ళీ చిట్టీలు వేస్తారు అని చెప్పి నా దగ్గర అందరూ వచ్చారు. ప్రభుత్వ అధికారులు కూడా అదే అనుకున్నారు, మారుస్తారని. మారమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మారినాయి. కానీ మేము పేదవాడే ఉంటాడు, వాళ్ళ మనోభావాలను గౌరవించాలి. గతంలో వాళ్ళు 4 సార్లు వాళ్ళకు సంబంధించిన నాయకులు ఉంటేనే వాళ్ళే మార్చుకున్నారు. కానీ మనం ఎవరికి మార్చొద్దు. దాంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు మన కుటుంబ సభ్యుడు, వాళ్ళకే ఇద్దామని చెప్పి
అధికారులతో మాట్లాడి కలెక్టర్ గారితో ఆర్ఎస్సీ గారితో ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి వెంబటే అదే డ్రాలో మీ అందరికీ నంబర్ తీసి ఇల్లు అలాట్ చేయడం జరిగింది. చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చి పరిస్థితి చూసినాం. నడవడం లేదు, నీళ్లు నిడుతా ఉన్నాయి, కుంటలు కట్టిరు, చెట్లు పాములు, ఉండడానికి వీలు లేదు, మంచినీళ్ళు లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఏ కరెంటు లేదు, రావడానికి కూడా ఇబ్బంది. మరి ఇది ఏం చేద్దామని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన వెంటనే వారు వెంబడే దాన్ని సరి చేయండి, దానికి కావాల్సిన నిధులు వేయడని చెప్పితే పేదవాళ్ళకి ఇచ్చేద్దాం, పూర్తిగా బాగు చేసిద్దామని చెప్పి రామగుండానికి 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ కరెంటు, లైట్లకు, మంచినీటి వ్యవస్థకి, డ్రైనేజ్ వ్యవస్థకి చేయడానికి ఇవాళ 10 కోట్లు ఖర్చు పెట్టి ప్రారంభం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీ, ఏఈ రామన్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యాలయాల్లో పిల్లలకు గుణాత్మకమైన బోధన అందించాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచన. పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేవారు ప్రజల్లో తిరగండి. నామినేటెడ్ పోస్టులు కావాలనుకున్న వారు పోటీకి దూరంగా ఉండండి. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అహ్మతుల్లా, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. పర్యావరణ పరిరక్షణలో పిల్లలను భాగస్వాములను చేస్తూ జమాతే ఇస్లామీ హిందూ చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. జమాతే ఇస్లామీ హిందూ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇస్మాయిల్, సిఐఓ ఆర్గనైజర్ పహిమూనితా వెల్లడి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి. స్టీల్ వస్తువులను వినియోగించాలి. రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి సూచన. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె బుక్లెట్ ఆవిష్కరించిన సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండెస్ శ్రీనివాస్. జూలై 9న దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలి. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ పిలుపు. టీయూఎఫ్ఐడిసి నిధులు 2,20,00,000తో ఎన్టీపీసీ సర్కిల్ నుండి ఆర్ఎఫ్సిఎల్ వరకు నిర్మించిన సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్ వీధి దీపాలను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.